హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. ఇప్పుడైతే ఎండలు బాగా ఉన్నాయండి. సో అందుకు ఇలాగా మనీ ప్లాంట్ని వాటర్ స్ప్రే చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా అడిగారు కదా దీని కేర్ గురించి, దీని టిప్స్ ఎలా ఏంటో చెప్పమని చెప్పేసి. మంచి హెల్తీగా ఉన్నాయి మీ ప్లాంట్స్, ఎలా కేర్ చేస్తున్నారు చెప్పమన్నారు కదా. సో అందుకు ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇట్లాగా బాగా ఎండలు ఉన్నాయనుకోండి, ఇట్లాగా వాటర్ స్ప్రే చేయాలన్నమాట. ఇలా వాటర్ స్ప్రే చేస్తే ఇవి ఫ్రెష్గా ఉంటాయి, మంచిగా హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ లీవ్సే కదా ఫోటోసింథసిస్ జరిగి మంచి వీటికి ఫుడ్ అనేది వెళ్ళేది. సో అందుకు మనం లీవ్స్ని ఎప్పుడు ఇట్లాగా వాటర్ స్ప్రే చేస్తే మంచిగా మాయిశ్చర్గా ఉండి దీనికి రూట్స్ అనేవి మంచిగా డెవలప్ అవుతాయి అన్నమాట. డెవలప్ అయ్యి మంచి ఈ లీవ్స్ అనేవి పెద్ద పెద్ద సైజులో కూడా అవడానికి మంచిగా హెల్ప్ అయ్యిద్ది. సో అలాగే ఇప్పుడు సమ్మర్కి మంచిగా గ్రోత్ అనేది బాగా ఫాస్ట్గా ఉంటుందండి మనీ ప్లాంట్స్కి. సో ఇప్పుడు అయితే ఇట్లాగా ఎండ తగలని ప్లేస్లో షేడ్ ఏరియాలో పెట్టుకొని చక్కగా ఇట్లాగా డైరెక్ట్ సన్లైట్ కాకుండా ఇండైరెక్ట్గా సన్ రేస్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. బాగా బ్రైట్ ఏరియాలో పెట్టుకుంటే మంచిగా ఫోటోసింథసిస్ జరిగి మంచిగా హెల్తీగా ఉంటాయి. సో నా సీక్రెట్ ఇదే అండి, మంచిగా ఇట్లాగా స్ప్రే చేస్తానన్నమాట. స్ప్రే చేస్తే ఇవి హెల్తీగా బుషీగా మంచిగా హెల్తీగా పెరుగుతాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి కావాలంటే. ఇప్పుడు ఈ సమ్మర్కి అయితే ఇంకా మంచిగా దీని గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అలాగే ఒకసారి దగ్గర నుంచి ఒకసారి చూపియండి ప్లాంట్స్ని అన్నారు కదా. సో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను, దగ్గరగా చూపిస్తున్నాను, చూసేయండి. ఇట్లాగా స్ప్రే చేస్తే మంచిగా లష్ గ్రీన్ కలర్లో చాలా హెల్తీగా మెరుస్తూ చాలా షైనీగా ఉంటాయండి ఆకులు. ఇది సన్ రేస్ దీని మీద పడుతుందిగా, అప్పుడైతే అసలు గోల్డ్ కలర్లో మెరిసిపోతాయి అన్నమాట. నేను అలాగే చూస్తూ ఉంటాను అట్లా ఎంత బాగున్నాయో ఎంత మంచిగా ఉన్నాయో అని చెప్పేసి. సో నా మంచి ఫేవరెట్ ప్లేస్ ఏదంటే ఇదే అనమాట. మంచిగా అనిపిస్తుంది. ఎంట్రన్స్లో చూసిన వాళ్ళందరూ చాలా సర్ప్రైజ్ అయ్యి చూస్తూ మామూలుగా ఉండదు అనమాట. ఇలా స్ప్రే కొట్టేటప్పుడు ఏం సౌండ్ చేస్తాయో మాకు స్ప్రే కొట్టమని. సో ఇదిగోండి లెమన్ గ్రాస్ నేను పెట్టాను కదా, ఇప్పుడిప్పుడే కొద్దిగా చక్కగా పెరుగుతుందన్నమాట. ఇప్పుడిప్పుడే చిన్నగా గ్రీన్గా ఇవి చిగుళ్ళు వస్తున్నాయి. సో తర్వాత ఇది ఫెలోడాండ్రమ్ అండి. ఈ ప్లాంట్ అన్న నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇది చూడండి ఎంత లెమన్ ఎల్లో కలర్లో ఎంత బాగుందో. సో నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఈ ప్లాంట్ కూడా. నేను చిన్న కొమ్మ పెట్టి నాటానండి, చూడండి ఎంత బాగా పెరుగుతుందో. సో మనం చక్కగా ఇలాగా హెల్తీగా పెంచుకోవచ్చండి. ఇలాగ ఎంట్రన్స్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఆక్సిజన్ ఇస్తాయి. అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అవి చక్కగా మనకు ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. ఎంత హెల్తీయో మనకి. ఆ ఏరియా అంతా ప్యూరిఫై చేసేసి మంచిగా ఫ్రెష్ ఎయిర్ని ఇస్తుంది మాకు. అందుకే నేను ఇలా ఎంట్రన్స్లో పెట్టుకుంటాను. సో ఈరోజైతే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇంకా మా అమ్మాయి నేను షేర్ చేసుకుంటున్నాం అనమాట. షేర్ చేసుకొని క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో ఈరోజైతే ఇంకా చిమ్నీ క్లీన్ చేసేసి ఇంకా అది సెట్ చేస్తుందన్నమాట మా అమ్మాయి. మంచిగా వాష్ చేసి ఇంకా తుడిచి పెడుతున్నాము. సో ఇప్పుడు ఇంకా రంజాన్ ఎలా స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఉపవాసాలు, ఇంకా హడావిడి నమాజ్లు అని ఇంకా సందడిగా ఉంటుంది. సో ఇప్పుడే ఎండలు ఇలా ఉన్నాయి కదా, ఇంకా ఈసారి సమ్మర్ బాగా సివియర్గా ఉంటుందేమో అనిపిస్తుంది. సో మరి ఎలా ఉంటుందో తెలీదు. మొన్న చేసిన డ్రింక్కి చాలా కామెంట్స్ వచ్చాయండి. సో కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి అపరాజిత అని. సో మీకే తెలుస్తుంది అనమాట దాని బెనిఫిట్స్ గురించి. చాలా మంచిదండి, మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి అయితే మంచిగా పనిచేస్తుంది. సో ఇప్పుడైతే ఈరోజు వంట మా అమ్మాయి చేస్తుందండి. సో పొద్దున్న రైస్ కొద్దిగా మిగిలింది, ఇంకా మిగిలితే ఇన్స్టెంట్గా ఒక రెసిపీ అనేది క్రియేట్ చేసింది అనమాట. మా అమ్మాయి ఓన్ రెసిపీ అనమాట ఇది. సో
ఇప్పుడైతే బీట్రూట్ అలాగే పచ్చి కొబ్బరి ఉంటే సో ఆ రెండిటితో మిక్స్ చేసి ఒక మంచి హెల్తీ రైస్ చేస్తుంది. చాలా టేస్ట్గా ఉందండి. సో మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇట్లాగా అన్నం మిగిలినప్పుడు చక్కగా ఇలాగా బీట్రూట్ కోకోనట్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. బీట్రూట్ అంటే పిల్లలు ఇష్టంగా తినరు కదా, సో అలాంటప్పుడు ఇలాగా పెట్టండి, మంచిగా తింటారు. అలాగే బ్లడ్ కూడా చాలా బాగా చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ఇట్లాగా రైస్ మిగిలినప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కదా, బీట్రూట్ అంటే బాగా రక్తం పడుతుంది, మంచిది అనమాట. సో ఇప్పుడైతే మేము తినేసామన్నమాట. తర్వాత మా వారు వస్తే ఆయనకి కూడా పెట్టాము. ఇప్పుడు ఫ్రెష్ తీసుకుంటున్నారు. సో బయట నుంచి మునక్కాయలు తెచ్చారండి, చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇది బాగోదు టేస్ట్ అని చెప్పినా బాగుంటుంది చెయ్యమంటున్నారు. ఇది చెట్టు నుంచి తెచ్చారంట. నాకేమో ఇది ఇంత లావు ఉంది అని చెప్పేసి అడుగుతున్నాను, బాగుంటుంది అంటున్నారు మా ఆయన. సరే అని ఇంకా కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల బాగా వేడి అయిపోయిందండి. వేడి అయిపోయి గొంతులో కడుపులో బాగా మంట వస్తుంది. సో ఇంకా మా అమ్మాయి అట్టిగా తీసుకొని తగ్గిద్ది అని చెప్తే తిన్నాను, అయినా తగ్గలేదన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా మజ్జిగ చేసి ఇస్తే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లాగా నాకు అప్పుడు తలనొప్పి వస్తుందిగా, వచ్చినప్పుడు బాగా డల్ అయిపోతాను అన్నమాట. డల్ అయిపోయినప్పుడు ఇంకా మా అమ్మగారు నన్ను చూసి దిష్టి తీసి అలాగే తలకి ఆయిల్ పెట్టి జడ వేయటం అలా చేస్తారనమాట. సో అంత కేర్ చేసేది ఆవిడ. హెల్త్ బాగోకపోయినా ఆ ఏజ్లో ఉన్నా సరే పిల్లలకి బాగోలేదంటే సో అలాగా కేర్ చేస్తారంట. ఇప్పుడు ఆ సేమ్ అలాగే మా అమ్మాయి కూడా నన్ను చూస్తూ ఉంటుందన్నమాట.
ఎవరో చెప్పినట్టే టక్కున తెలుసుకునిద్దండి. చాలా తొందరగా తెలిసిపోయిద్ది అనమాట. ఏంటి హెల్త్ బాగోలేదు, డల్గా ఉన్నా, ఏమైంది అని చెప్పేసి ఇంకా తెలిసిపోయిద్ది అనమాట మా అమ్మాయికి. సో ఇప్పుడైతే ఇది నైట్ టైం అనమాట. పాల ప్యాకెట్లు తెచ్చారు. ఇంకా చాలా రోజులు అయిపోయింది పన్నీర్ కర్రీ చేసి అని చెప్పేసి ఇంకా నేను పన్నీర్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇందులో వెనిగర్ వేసి పాలు ఇలా విరిగిపోయిన తర్వాత ఇట్లాగా స్ట్రైనర్లో తీసుకోవాలన్నమాట. ఇట్లాగా వాష్ చేసుకోవాలండి నీళ్లు వేసుకొని. ఇలా చేస్తే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉండేది. లేకపోతే పన్నీర్ ఎక్కువగా పులుపు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వెనిగర్ని యాడ్ చేసాం కదా. సో నిమ్మకాయని యాడ్ చేసినా సరే మనం ఇట్లా ఒకసారి వాష్ చేసుకుంటే కమ్మగా పన్నీర్ అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ఇట్లాగా బాగా మనం వాష్ చేసుకున్న తర్వాత ఇది మనం హ్యాంగ్ చేసుకోవాలన్నమాట. హ్యాంగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా మొత్తం చుట్టేసి దాని మీద ఒక బరువు పెట్టామనుకోండి ఆ వేస్ట్ వాటర్ అంతా వచ్చేసిద్ది అనమాట. సో ఇప్పుడు ఇట్లా పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి అవ్వటానికి వెళ్తున్నానండి. సో ఇంకా అప్పుడు 10-15 మినిట్స్ వరకు పెట్టాలి. ఎక్కువసేపు పెట్టామనుకోండి ఇది రబ్బర్ లాగా రాయిలాగా గట్టిగా ఉంటుంది, టేస్ట్గా ఉండదన్నమాట. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇంకా తీస్తున్నాను. ఎక్కువసేపు అసలు పెట్టొద్దండి పన్నీర్ అనేది. పెడితే అస్సలు బాగుండదు, గట్టిగా రబ్బర్లా అయిపోద్ది. లేకపోతే ఇలాగా ఒక 10-15 మినిట్స్ పెట్టామనుకోండి మెత్తగా స్మూత్గా చాలా జ్యూసీగా ఉండిద్ది అనమాట కర్రీ. సో ఇప్పుడు ఇట్లాగా మనం చక్కగా తీసేసుకొని చక్కగా కట్ చేసుకొని ఇంకా మనం స్టోర్ చేసుకోవచ్చు. మార్నింగ్ అండి. సో ఇప్పుడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మా కర్రీ వచ్చేసి మా చెట్టు చిక్కుళ్ళతో టమాటా వేసి కర్రీ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉండిద్దండి. సో తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను అనమాట. సో ఇది కొద్దిగా వెరైటీగా చేశాను, టొమాటో వేసి చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఇంకా ఇట్లాగే తినేయచ్చు అనమాట. దీంట్లో ఇంకా చట్నీ గిట్నీ ఏం అవసరం లేదు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే పిల్లలకి బాక్స్లో పెట్టిన తర్వాత నేను 1-2 మినిట్స్ ఇట్లాగే ఓపెన్గా పెడతానండి. కొద్దిగా వేడిగా పోయిద్దిగా, లేకపోతే ఈ ఆఫ్టర్నూన్ తినేది పాడైపోయిద్దని చెప్పేసి ఆ వేడికి కొద్దిగా ఓపెన్గా పెట్టి తర్వాత నేను ఇట్లాగా క్లోజ్ చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే ఇద్దరికి మొత్తం రెడీ చేసేసాను.
నేను మళ్ళీ ఎలా వచ్చి కూర్చుందో ఇంట్లో. సో నా భయం ఏంటంటే ఇట్లాగా లైట్స్కి ఇట్లాగా చిమ్నీస్కి ఏమన్నా డ్యామేజ్ చేస్తామని భయం. వాళ్ళకి గోర్లు ఉంటాయి కదా, దానివల్ల కొద్దిగా భయం వేస్తూ ఉంటుందన్నమాట నాకు. సో దీన్ని నేను బయటికి తరిమేశాను. వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చిందండి. నేను ఇంట్లో పని చేసుకుంటుంటే సైలెంట్గా ఇంకా వచ్చేసి సౌండ్ చేస్తుందన్నమాట. ఏంటి సౌండ్ వస్తుంది అని వచ్చి చూస్తే ఇంకా చిన్నగా మనుషులు నడుచుతున్నట్టు చిన్నగా బుడిగా నడుస్తూ వెళ్తుంది. ఇంకా మళ్ళీ నేను దానికి బయటికి పంపించాను అనమాట. ఇదిగో చూడండి ఎలా వెళ్తుందో. డ్రింక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇదేంటంటే ధనియా పౌడర్ అనమాట. సో ఇది కొద్దిగా ఒక పించ్ వేసుకుంటే, పావు స్పూన్ కంటే తక్కువ, చాలా తక్కువగా వేసుకుంటున్నాను. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి, థైరాయిడ్కి, వెయిట్ లాస్కి కూడా మంచిగా పనిచేసిద్ది అనమాట. సో తర్వాత వచ్చేసి ఇది జాజికాయ ఉండిద్దిగా, జాజికాయ పౌడర్ కొద్దిగా ఒక పించ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన బాడీలో నరాలలో బ్లడ్ ఎక్కడైనా గడ్డలు కట్టినా ఆగి ఉండిద్దిగా తెలియకుండా మనకు. సో అలాంటప్పుడు అది క్లియర్ చేసిద్ది అనమాట. అలాగే వెయిట్ లాస్కి కూడా మంచిది. సో ఇప్పుడైతే ఇది మెంతు పొడి అనమాట. మెంతు పొడి పిల్లలకి, ఇప్పుడు టీనేజ్ వాళ్ళకి మొట్టాలని అవన్నీ వస్తుంటాయి కదా, సో అలా రాకుండా మంచి క్లియర్ స్కిన్గా ఉంచుతుంది. సో అలాగే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ లేకుండా చేస్తుంది. లివర్ని క్లీన్ చేసి ఫ్యాట్ అనేది లేకుండా లివర్ని క్లీన్గా ఉంచుతుంది అనమాట. క్లీన్గా ఉంచి మంచిగా హెల్తీగా చేస్తుంది. సో ఇది అనమాట ఈరోజు నేను తాగే డ్రింక్. సో ఇందులో కొద్దిగా లెమన్ని యాడ్ చేస్తున్నాను. సో నాకు థైరాయిడ్ ఉంది కదండి, అందుకు డైలీ ఇట్లాగా వైటమిన్ డి కావాలి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. సో అలాగే సేమ్ వైటమిన్ డితో పాటు ఇట్లా వైటమిన్ సి కూడా కావాలన్నమాట. అవి ఉంటేనే మన థైరాయిడ్ అనేది మంచిగా పనిచేస్తుంది. మనం తీసుకున్న ఫుడ్ మంచిగా మన బాడీకి అబ్జార్బ్ చేస్తుంది అన్నమాట. సో మనం తీసుకున్నది మంచిగా మనకు బాడీకి వెళ్తుంది. వంట పట్టింది అంటారు కదా, సో అలాగనమాట మన బాడీకి వంట పడుతుంది. సో అలాగే ఈ కర్టన్స్ గురించి మీరు అడిగారు కదా, సో దాని గురించి కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. సో ఈ కర్టన్స్ వచ్చేసి కర్టన్స్ కాదండి, ఇప్పుడు మన శారీస్ ఉంటాయి కదా, ప్లెయిన్ శారీస్, సో వాటిని నేను కర్టన్స్ లాగా చేశాను. అవి చాలా బాగున్నాయి, ఇంటికి మంచి లుక్ వచ్చిందనమాట. సో అలాగే మనం వేస్ట్గా వాడని శారీస్ ఉంటాయిగా, సో వాటిని ఇట్లాగ మనం చక్కగా కర్టన్స్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇది స్టిచ్ చేయటం కూడా చాలా ఈజీ అండి. పైన ఒక పిల్ట్, కింద ఒక పిల్ట్ వేసాను అంతే. ఇది కొద్దిగా పొడుగు ఉందని చెప్పేసి ఇది 2 పిల్ట్లు వేసాను అనమాట కింద. చూడండి ఎంత బాగుందో, లుక్ బాగుంది కదా. ఇంటికి ఇట్లాగా మంచిగా మనం 0 కాస్ట్తో ఇట్లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంటికి చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. సో కర్టన్సే కొనాలి, కర్టన్సే పెట్టుకోవాలి అని ఏం లేదండి. మనకు ఇట్లాగా ఈజీగా 0 కాస్ట్తో మంచిగా వేస్ట్గా ఉన్న శారీస్ని ఇట్లాగా మంచిగా రెడీ చేసుకోవచ్చు కర్టన్స్ లాగా, చాలా బాగుంటుంది. సో అలాగే ఇదిగోండి మా అమ్మాయి రూమ్లో అనమాట ఇది. సో మా అమ్మాయి రూమ్లో కబోర్డ్స్ కొద్దిగా బేబీ పింక్లో ఉంటుంది. సో దానికి కాంబినేషన్గా నేను ఇట్లాగా వైట్ పింక్, కొద్దిగా డార్క్ పింక్ వచ్చేలాగా ఇలాగ సెట్ చేశాను అనమాట. సో కావాలంటే మనం ఒక సైడ్కి ఇలా పెట్టుకోవచ్చు, లేదు మనకి రూమ్ మొత్తం కవర్ చేయాలి అనుకుంటే మొత్తం రూమ్ అంతా ఇట్లాగా మొత్తం పెట్టుకోవచ్చు అనమాట. ఈ కర్టెన్స్ లాగా చాలా బాగుంటుందండి లుక్. చూసారా, మొత్తం ఇప్పుడు కవర్ చేసేసాను రూమ్కి.
సో ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట. మనం చాలా బాగుంటుంది, నైస్గా ఉంటుంది. మనకి అసలు డబ్బులు ఖర్చు ఉండదు అనమాట. చక్కగా బాగుంటుంది, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో చూడండి, ఇదిగో చూపిస్తున్నాను కదా, ఇవి మొత్తం శారీస్ అనమాట, ప్లెయిన్ శారీస్. నేను ఇలాగా కర్టెన్స్ లాగా సెట్ శారీస్ కావాలంటే ప్లెయిన్గా పెట్టుకోవచ్చు. లేదు మాకు కొద్దిగా ఫ్రిల్స్ లాగా కుచ్చులాగా కావాలంటే చూసారా, నేను ఇది కూడా ఇలాగా ఫ్రిల్స్ వచ్చేటట్టు ఈ కటన్ కూడా నేనే కుట్టానండి. చాలా బాగుంది కదా. ఇలా అయినా ఇవి కూడా శారీసే, చక్కగా ఇలా కుట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారా, దీనికి కూడా ఇది శారీసే, శారీనే ఇలాగా చైర్కి వేశాను, లుక్ వైజ్ బాగుంటుందని చెప్పేసి. ఈ మొత్తం ఇల్లు అంతా వైట్ కర్టన్స్ ఉంటే అంత బాగోదు అని చెప్పేసి కొద్దిగా ఈ ఏరియా, ఈ కార్నర్ వరకు కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాగా కొద్దిగా కలర్ని యాడ్ చేశాను. సో అక్కడ కనిపిస్తుందిగా కర్టన్ రెడ్ కలర్ది, అది కూడా కర్టన్ కాదండి, సో బెడ్షీట్ అనమాట. చాలా పల్చగా ఉంటే సో దానికి కూడా నేను కర్టన్ లాగా యూస్ చేసుకున్నాను. లుక్ వైజ్ చూస్తే ఎంత బాగుంది కదా. ఈ కార్నరు కొద్దిగా కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పేసి ఇటు సైడ్ వరకు ఇలా కొద్దిగా కలర్ఫుల్. అలాగే ఇదిగోండి, ఇవి పిల్లోస్ని కూడా ఇట్లాగే కుట్టాను. ఇవి మా అమ్మ శారీస్ అనమాట. మా అమ్మ శారీస్ ఉంటే ఇలాగా చేశాను. సో పెద్దవాళ్ళ శారీస్ మనం కట్టుకోము కదా, సో అలాంటప్పుడు మనం చక్కగా ఇలాగా యూస్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లాగా పిల్లోస్ లాగా అలాగైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇష్టం అండి, మన క్రియేటివిటీని బట్టి ఇంకా మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనుకుంటే అలా కుట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది లుక్ వైజ్గా చూస్తే. బ్రైట్గా కొద్దిగా గ్రాండ్ లుక్తో చాలా బాగుంటుంది అనమాట. ఫెస్టివల్స్కి అలాంటప్పుడు ఇట్లాగా మనం చక్కగా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఫెస్టివల్ లుక్ అనేది మన ఇంట్లో చక్కగా కనిపిస్తుంది, మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట. ప్లెజెంట్గా చాలా నీట్గా అనిపిస్తుంది ఇల్లు కూడా. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది కూడా శారీస్ అనమాట. ఇది వైట్ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, అవి కూడా శారీసే. సో శారీస్ని కూడా మనం చక్కగా ఇలాగా కర్టన్స్ లాగా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది రూమ్కి. సో ఇది సోఫాకి బ్లూ కలర్ ఇది కొద్దిగా సెట్ అయిద్దని చెప్పేసి ఇలా క్రియేట్ చేశాను అనమాట. సో ఎలా ఉందండి, బాగుందా? సో మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో మా ఛానల్ని ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు క్లియర్ చేస్తాను. సో అలాగే మా వీడియో ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.